నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు నివాళులు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు నేను ఒక చైతన్యం కలిగించే విధంగా ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అనేక రాజకీయ విమర్శలపైన మాట్లాడాలని భావిస్తున్నాం. ఒక సుదీర్ఘమైన ప్రయత్నం చేస్తున్నాం ఈ చర్చ ద్వారా. భావ ప్రకటన స్వేచ్ఛ లేక ఎంపిక చేసిన చట్టమా? రాజ్యాంగం, సుప్రీంకోర్టు, సోషల్ మీడియా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఒక చర్చను ప్రారంభించాలని మీకు తెలియచేస్తున్నాం. ఈ చర్చ ఏ వ్యక్తి పైన వ్యక్తిగత ద్వేషంతో చేస్తున్నది కాదు. అలాగే ఏ రాజకీయ పార్టీని కూడా లక్ష్యం చేసుకొని చేస్తున్నది కూడా కాదు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛ, స్వేచ్ఛకు ఉన్న పరిమితులు, చట్టం ముందు సమానత్వం అనే రాజ్యాంగ మౌలిక సూత్రాలు ఆచరణలో ఎలా అమలవుతున్నాయో పరిశీలించడం ఈ వీడియో లక్ష్యం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియా దుర్వినియోగంపై మాట్లాడారు. మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేయడం, వ్యక్తిగత దూషణలు, చంపేస్తామని బెదిరించడం, ఆధారాలు లేని ఆరోపణలు, మత విశ్వాసాలను ఉద్దేశపూర్వకంగా అవమానించడం, హింసకు ప్రేరేపించడం వంటి భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు రావని ఘంటాపథంగా చెప్పారు. నేను 100% అంగీకరిస్తున్నాను. ఈ మాటల్లో చట్టపరంగా సరైన అంశాలు ఉన్నాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) కూడా భావ ప్రకటన స్వేచ్ఛకు కొన్ని పరిమితులు ఉన్నాయని చెబుతుంది. కానీ ఇక్కడే ఒక ప్రజాస్వామ్య ప్రశ్న ప్రారంభమవుతుంది. ఈ ప్రమాణాలు అందరికీ సమానంగా వర్తిస్తున్నాయా? అధికారంలో ఉన్నవారికి ఒక ప్రమాణం, అధికారం బయట వెలుపల ఉన్నవారికి మరొక ప్రమాణమా? ఇది కరెక్ట్ కాదు కదా. గతంలో రాజకీయ వేదికలపైన ఉపయోగించే భాషకు నేడు చెప్పబడుతున్న నైతిక ప్రమాణాలకు మధ్య ఏమైనా వైరుధ్యం ఉందా? ఇప్పుడేంటంటే అన్ని పంచి డైలాగ్. బీభత్సంగా అంటే నాకెవరో చెప్పారు, పవన్ కళ్యాణ్ గారికి ఈయన మాటల మాంత్రికుడు 3 ఏదో పేరు ఆయన రాస్తాడని చెప్పారు. మంచి డైలాగ్స్ ఆయన రాస్తాడు. నిజమో కాదో తెలియదు కానీ విన్నాను అంతే, సోషల్ మీడియా ద్వారా విన్నా. అంటే ఈ అంశాలను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇప్పుడు అన్నీ పంచి డైలాగులు. ఈ పంచి డైలాగులు యువతను ఉద్రేకపరుస్తాయి. మా నాయకుడు ఎంతో ఆవేశంతో మాట్లాడుతున్నాడని చెప్తాయి. గతంలో రాజకీయ వేదికలపై ఉపయోగించిన భాషకు నేడు చెప్పబడుతున్న నైతిక ప్రమాణాలకు మధ్య వైరుధ్యం ఉంది. ప్రజల ఆ వైవిధ్యాన్ని ప్రశ్నించే హక్కు లేదా ఆ వీడియోలో ఎక్కడ నేను ఎవరిని దోషిగా ప్రకటించను. ఆ పని కోర్టులది. నేను చేయబోయేది ఒక్క రాజ్యాంగం ఏమి చెప్తుంది, సుప్రీంకోర్టు ఏమి చెప్పింది, ఇలాంటి అంశాలపైన, ప్రజావేదికలపై ఎవరు ఏమి మాట్లాడారు, వాటి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అనే అంశాలు మాత్రమే పరిశీలిస్తాం. ప్రతి వాదనకు సాధ్యమైనంత వరకు రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పులు, బహిరంగంగా అందుబాటులో ఉన్న ప్రసంగాలు, అధికారిక ప్రకటనలు ఆధారంగా నేను ఈ విశ్లేషణ చేయాలని భావిస్తున్నాను. ఎవరిని నొప్పించటానికి కాదు, ఎన్లైట్మెంట్ ఓన్లీ. ప్రేక్షకులు కూడా తమ స్వంత అభిప్రాయాన్ని ఏర్పరచుకోవాలని కోరుతున్నాను. ఈ యొక్క చర్చలో నేను భారత రాజ్యాంగంలోని భావ ప్రకటన స్వేచ్ఛ, సుప్రీంకోర్టు తీర్పులు, అలాగే రాజకీయ నాయకుల ప్రసంగాలకు వర్తించే చట్టపరమైన ప్రమాణాలు, సోషల్ మీడియా కేసులు, చట్టపరమైన విశ్లేషణ,
ప్రజా రికార్డుల్లో ఉన్న ప్రసంగాలు, సమానత్వ సూత్రం, ఎంపిక చేసిన చట్ట అంశాలు, వీటిని పరిశీలించి వీటిపైన మనం కొంత స్పష్టమైన ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. విమర్శ ప్రజాస్వామ్యానికి శత్రువు కాదు, కానీ వ్యక్తిగత దోషంలు, హింసకు ప్రేరేపించటం, నిర్ధారణ లేని ఆరోపణలు ప్రజాస్వామ్యాన్ని బలపరచవు. అదే సమయంలో చట్టం కూడా అందరికీ సమానంగా అమలు కావాలి. ఈ రెండు సూత్రాల మధ్య సమతుల్యతే భారత రాజ్యాంగ లక్ష్యం. ఇప్పుడు ఆ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a), ఆర్టికల్ 19(2) భావ ప్రకటన స్వేచ్ఛకు అసలు అర్థం ఏమిటి? ఏ రాజకీయ పార్టీ అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఇచ్చిన హక్కులు, ఆ హక్కులు విధించిన పరిమితులు, ఆ పరిమితులు అందరికీ సమానంగా అమలు అవుతున్నాయా లేవా అనే అంశాన్ని మాత్రమే చర్చించడం నా లక్ష్యం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) ప్రతి భారతీయ పౌరుడి భావ ప్రకటన స్వేచ్ఛను కల్పించింది. అంటే ఒక వ్యక్తి తన ఆలోచనలను మాట్లాడే హక్కు ఉందని, రాసే హక్కు ఉందని, పుస్తకం ప్రచురించే హక్కు ఉంది, పత్రికను నడిపే హక్కు ఉంది, సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ఉందని, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉందని కూడా చెప్పింది. పవన్ కళ్యాణ్ కూడా ఆ మాట అన్నారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే హక్కు ఉంది. ఎన్నికైన ప్రజాప్రతినిధుల పనితీరును సమీక్షించే హక్కు ఉంది. ఈ హక్కు లేకపోతే ప్రజాస్వామ్యం కేవలం ఎన్నికల వ్యవస్థగా మాత్రమే మిగిలిపోతుంది. ప్రజాస్వామ్యానికి ప్రాణం ప్రశ్నించే హక్కు. అయితే ఇక్కడే ఒక కీలకమైన విషయం ఉంది. చాలామంది భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏదైనా మాట్లాడే హక్కు అని భావిస్తారు. అది కరెక్ట్ కాదు. అది రాజ్యాంగం చెప్పిన అర్థం కాదు. ఆర్టికల్ 19(2) ఈ హక్కుకు కొన్ని సహేతుకమైన పరిమితులను విధించింది. ఆ పరిమితులు ఏమిటి? దేశ సార్వభౌమత్వ మరియు సమగ్రతను భంగం కలిగించే ప్రసంగాలు, రాష్ట్ర భద్రతకు ముప్పు కలిగించే ప్రసంగాలు, ప్రజాశాంతిని, లా అండ్ ఆర్డర్ను భంగం చేసే వ్యాఖ్యలు, విదేశీ దేశాలతో సంబంధాలను దెబ్బతీసే చర్చలు, కోర్టు ధిక్కారం, పరువు నష్టం, అసభ్యత, నైతిక విలువలకు విరుద్ధమైన అంశాలు, నేరాలకు ప్రేరేపించే ప్రసంగాలు, ఈ అంశాలు విషయంలో చట్ట పరిమితులు విధించవచ్చు. అంటే ప్రభుత్వం మీద విమర్శ చేయడం కాదు, ఒక మంత్రిని ప్రశ్నించడం నేరం కాదు, ఒక ముఖ్యమంత్రిని విధానాలను విమర్శించడం నేరం కానే కాదు, ఒక ఉప ముఖ్యమంత్రి ప్రసంగాన్ని విశ్లేషించడం కూడా నేరం ఇప్పటికీ కాదు. ప్రజాస్వామ్యంలో ఇవన్నీ రాజ్యాంగం రక్షించే హక్కులే. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన ప్రశ్న, మతాల గురించి మాట్లాడవచ్చా? సమాధానం అవును. కానీ ఎలా మాట్లాడుతున్నామన్నది అత్యంత ముఖ్యమైనది. మీరు మనుస్మృతిలోని ఒక శ్లోకాన్ని చదివి దానిని ఉదహరించి ఆ శ్లోకం భారత రాజ్యాంగంలోని సమానత్వ సూత్రానికి విరుద్ధంగా ఉంది అని చెప్పవచ్చు. బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, పెరియార్, కబీర్, గురునానక్, బుద్ధుడు లేదా ఇతర సామాజిక సంస్కర్తలు మతాచారాలపై చేసిన విమర్శలను ఉదహరించవచ్చు నిరభ్యంతరంగా. రామాయణం, మహాభారతం, బైబిల్, ఖురాన్, త్రిపీఠికాలు, గురు గ్రంథ్ సాహిబ్ లేదా ఇతర మత గ్రంథాలను చారిత్రకంగా, సాహిత్యపరంగా లేక సామాజిక కోణంలో కూడా విశ్లేషించవచ్చు. అది భావ ప్రకటన స్వేచ్ఛలో భాగమే. కానీ ఇది ఒక మతవర్గంపై ద్వేషం రెచ్చగొట్టడం, హింసకు పిలుపునివ్వడం కాదు. వారిపై దాడి చేయాలి వంటి వ్యాఖ్యలే చేస్తే అది నేరం. వ్యక్తులను వారి మత కారణంగా లక్ష్యంగా చేసుకొని అవమానించడం,
అది చట్టపరమైన సమస్యలకు దారితీయవచ్చు. ఇప్పుడు మరో ప్రశ్న, ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించవచ్చా? ఖచ్చితంగా విమర్శించవచ్చు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీ సంస్థ. ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదంటే ప్రజాస్వామ్యానికే అర్థం ఉండదు. అందుకే సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో ప్రభుత్వ విమర్శలను సహించాల్సిందేనని పేర్కొంది. ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, చట్టం వ్యక్తిని చూసి మారకూడదు. మాట్లాడింది అధికార పార్టీయా, నాయకుడైనా, ప్రతిపక్ష నాయకుడైనా, జర్నలిస్ట్ అయినా, యూట్యూబర్ అయినా, సామాన్య పౌరుడైనా, నేనైనా వర్తించే చట్టం ఒకటే కావాలి. అది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 కూడా అదే చెప్తుంది. ఇప్పుడు ఈ ప్రశ్న రావణ్ ఉప చట్టం పెట్టారని తెలిసింది గన్నవరంలో. ఇది అసలు న్యాయస్థానాల్లో ఆ అంశం నిలుస్తుందా? ఇది అంటే ఒక పౌరుడి యొక్క జీవించే హక్కును కాలరాయడం సభ్యత కాదు, అది చట్టబద్ధత లేదు. ఎందుకంటే 4-5 తీర్పుల్లో మెజిస్ట్రేట్లు, గౌరవనీయులైన జడ్జీలు అంగీకరించలేదు. ప్రభుత్వం ఎవరైతే ప్రేరేపించబడి ఈ ఫిర్యాదులు చేస్తున్నారో, మరి మేము అనేకమైన ఫిర్యాదులు చేశాం. వాటి మీద ఎప్పుడైనా ఎఫ్ఐఆర్లు చేశారా? నేను యూట్యూబర్స్ మీద చాలా పెద్ద ఎత్తున నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా ఫిర్యాదు చేశాను. వచ్చినాయి, తాకీదులు వచ్చినాయి, వాళ్ళకు నోటీసులు ఇచ్చారు. కానీ పోలీసులు వాటిని అసలుకి పట్టించుకోనట్ల. ఈ రోజుల్లో నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్లను పట్టించుకునే పోలీసు వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో లేదు. ఒక క్రిమినల్ కేసెస్ని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ని ఎస్పీలు, కలెక్టర్లు ఎలా పేర్కొంటున్నారంటే అది సివిల్ డిస్ప్యూట్ అని పేర్కొంటున్నారు. నేషనల్ ఎస్సీ కమిషన్ మెంబర్సు, చైర్మన్లు కేసులను రిటర్న్ చేస్తున్నారు. ఇప్పుడున్న ఇంతవరకు నేను చాలా కాలం నుంచి పనిచేస్తున్నాను కదా సామాజిక అంశాల్లో, కేసులను నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ లేకపోతే మెంబరు వాటిని పరిగణలోకి తీసుకోవట్లే. కనీసం పెట్టగానే ఫిర్యాదు చేయగానే నెంబర్ వస్తుంది, తర్వాత మీ ఫిర్యాదు రద్దు చేయబడింది, అందులో విషయం లేదని తీర్పిచ్చేస్తున్నారు. ఈ ప్రభుత్వంలో నేషనల్ ఎస్సీ కమిషను, ఎస్టీ కమిషన్ వలన ఇంత కూడా కొద్దిగా కూడా ప్రయోజనం లేదు. అది వాళ్ళకే ఉపయోగపడే విధంగా ఉన్నాయి. ఎవరైతే బాధలు పెడతారో, ముద్దాయిలు అంటారు కదా, వాళ్ళకి అనుకూలంగా ఈ కమిషన్ల రిపోర్ట్లు ఇవన్నీ ఉన్నాయి. ఫిర్యాదుదారుడైన నాకు ఈ కమిషన్ వలన ఉపయోగం లేదు. కంఠశోష, సోషల్ మీడియాలో ఏదో నేను ఇది చేశానని, అది చేశానని బాజాబంత్రులు మోగించుకుంటమే కానీ వాస్తవానికి నాకెంతో దుఃఖం కలుగుతుంది వీటి వలన. చట్టం ముందు అందరూ సమానులు. అందుకే ఒకే రకమైన వ్యాఖ్యకు ఒకరిపైన వెంటనే కేసులు నమోదు చేసి మరొకరిపైన ఎలాంటి చర్యలు తీసుకొనకపోతే ప్రజల్లో సహజంగానే ప్రశ్నలు వస్తాయి. అది రాజకీయ ప్రశ్న మాత్రమే కాదు, అది రాజ్యాంగపరమైన ప్రశ్న కూడా. అది న్యాయపాలనకు సంబంధించిన ప్రశ్న. ఈ ప్రశ్నలకు తుది సమాధానం చెప్పేది సోషల్ మీడియా కాదు, రాజకీయ పార్టీలు కాదు, నేను కాదు, కోర్టులే. మత విమర్శ, సోషల్ మీడియా, భావ ప్రకటన స్వేచ్ఛ, భారత్ సుప్రీంకోర్టు అసలు ఏం చెప్పింది? గత భాగంలో మనం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a), ఆర్టికల్ 19(2) గురించి విపులంగా చర్చించుకున్నాం. భావ ప్రకటన స్వేచ్ఛ
ప్రజాస్వామ్యానికి ప్రాణమని, అదే సమయంలో ఆ స్వేచ్ఛకు రాజ్యాంగం కొన్ని సహేతుకమైన పరిమితులను కూడా విధించిందని అర్థం చేసుకున్నాం. ఇప్పుడు మనం మరో కీలకమైన అంశంలోకి ప్రవేశిస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా అత్యధికంగా చర్చకు వస్తున్న ప్రశ్న ఏమిటంటే, మతాన్ని విమర్శించడం నేరమా? పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తారు ఈ ప్రశ్న. మత గ్రంథాలను విశ్లేషించడం నేరమా? మనుస్మృతిలోని శ్లోకాలను ఉదహరించి వాటిని రాజ్యాంగ విలువలతో పోల్చడం నేరమా? రామాయణం, మహాభారతం, బైబిల్, ఖురాన్, త్రిపిటకాల వంటి గ్రంథాల్లోని కథలను చారిత్రకంగా లేక హేతువాద దృక్కోణంలో విశ్లేషించడం నేరమా? ఈ ప్రశ్నలకు సమాధానం రాజకీయ నాయకుల ప్రసంగాలలో వెతకాల్సిన అవసరం లేదు. ఆ ప్రసంగాలకు వీటికి విలువ లేదు. టెలివిజన్ డిబేట్లో కూడా వెతకాల్సిన అవసరం లేదు. భారతదేశంలో చట్టానికి తుది వ్యాఖ్యాత సుప్రీంకోర్టు మాత్రమే. రాజ్యాంగానికి తుది అర్థాన్ని చెప్పేది కూడా సుప్రీంకోర్టే. అందువల్ల మనం నేరుగా సుప్రీంకోర్టు తీర్పులనే పరిశీలిద్దాం. ఈ అంశాలపైన స్వాతంత్రం వచ్చిన కొద్ది సంవత్సరాలకే 1957లో సుప్రీంకోర్టు ముందు ఒక అత్యంత ముఖ్యమైన కేసు వచ్చింది. అదే రామ్జీ లాల్ మోడీ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఈ తీర్పు భారత రాజ్యాంగ న్యాయస్థానంలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఈ కేసులో కోర్టు ఒక ప్రాథమిక సూత్రాన్ని ప్రకటించింది. ప్రతి మత విమర్శ నేరం కాదని, ప్రతి మత గ్రంథంపై విమర్శను చట్టం నిషేధించదని స్పష్టం చేసింది. అయితే ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా, దురుద్దేశంతో ఒక మతాన్ని లేదా ఆ మతాన్ని అనుసరించే ప్రజలను రెచ్చగొట్టే ఉద్దేశంతో అవమానిస్తే అలాంటి సందర్భాల్లో మాత్రమే చట్టం జోక్యం చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఈ తీర్పులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, సుప్రీంకోర్టు విమర్శ చెయ్యకూడదు అని ఎక్కడా చెప్పలేదు. దురుద్దేశంతో అవమానించడం గురించి మాత్రమే చెప్పింది. ఈ రెండిటి మధ్య చాలా పెద్ద వ్యత్యాసం ఉంది. ఒక చరిత్రకారుడు ఒక మత గ్రంథాన్ని అధ్యయనం చేసి దానిపై విమర్శ రాస్తే అది ఒక విషయం. అదే గ్రంథాన్ని సాకుగా తీసుకొని ఒక మతవర్గంపై ద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రసంగం చేసే అది పూర్తిగా వేరే విషయం. భారత న్యాయ వ్యవస్థ ఈ రెండు పరిస్థితులను ఒకే విధంగా చూడలేదు. ఈ సూత్రాన్ని మరింతగా బలపరిచిన తీర్పు 2015లో వచ్చింది. అదే శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. సోషల్ మీడియా గురించి భారతదేశంలో అత్యంత చారిత్రాత్మకమైన తీర్పుగా ఇది గుర్తించబడింది. ఈ కేసులో సుప్రీంకోర్టు భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి 3 దశలను వివరించింది. మొదటిది చర్చ, రెండవది అభిప్రాయాన్ని సమర్థించడం, మూడవది హింసకు లేదా నేరానికి ప్రేరేపించడం. కోర్టు చెప్పినది ఏమిటంటే, చర్చను రాజ్యాంగం రక్షిస్తుంది. ఒక అభిప్రాయాన్ని సమర్థించడాన్ని కూడా రాజ్యాంగం రక్షిస్తుంది. కానీ ఒక అభిప్రాయం హింసకు, ప్రజా అశాంతికి, శాంతి భద్రతలు లేక నేరానికి ప్రత్యక్షంగా ప్రేరేపించినప్పుడు మాత్రమే చట్టపరమైన పరిమితులు విధించవచ్చని స్పష్టం చేసింది. ఈ తీర్పు అర్థం ఏమిటి? ఒక వ్యక్తి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించవచ్చు, ఒక మతాచారాన్ని ప్రశ్నించవచ్చు, ఒక చారిత్రాత్మకమైన గ్రంథాన్ని విశ్లేషించవచ్చు, ఒక సామాజిక వ్యవస్థను వ్యతిరేకించవచ్చు. ఇవన్నీ భావ ప్రకటన స్వేచ్ఛలో భాగమే. కానీ అదే వ్యక్తి ప్రజలను హింసకు పిలిస్తే, ఒక వర్గంపై దాడి చేయమని రెచ్చగొడితే అక్కడ రాజ్యాంగ రక్షణ ఉండదు. ఇప్పుడు మన సమాజంలో చాలా చర్చకు వచ్చే మరో అంశాన్ని పరిశీలిద్దాం.
మనుస్మృతిలోని కొన్ని శ్లోకాలను ఉదహరించి సామాజిక న్యాయం గురించి మాట్లాడటం నేరమా? ఈ ప్రశ్నకు సమాధానం భారత సామాజిక చరిత్రలోనే ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన రచనల్లో మనుస్మృతిని విమర్శించారు పూర్తిగా. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ణ వ్యవస్థను ప్రశ్నించారు. పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ మతాచారాలను సవాల్ చేశారు. ఈ రచనలు భారతదేశంలో నిషేధించబడాల, సుప్రీంకోర్టు అనుమతితో ప్రింట్ అయినాయి, కేంద్ర ప్రభుత్వమే ప్రింట్ చేసినాయి, విశ్వవిద్యాలయాల్లో అధ్యయనం చేయబడుతున్నాయి, పుస్తకాలను ముద్రించబడ్డాయి, ప్రజలు చదువుతున్నారు. అంటే భారత రాజ్యాంగం విమర్శను పూర్తిగా నిషేధించలేదని ఈ చరిత్ర స్పష్టంగా చెబుతుంది. అయితే దీనిని కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. విమర్శ చేయడానికి హక్కు ఉందంటే ఎవరినైనా అవమానించడానికి హక్కు ఉందని కాదు. ఒక గ్రంథంలోని భావజాలాన్ని విశ్లేషించడం ఒక విషయం, ఆ గ్రంథాన్ని అనుసరించే ప్రతి వ్యక్తిని తిట్టడం మరో విషయం. రాజ్యాంగం ఆ రెండిటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చాలా స్పష్టంగా గుర్తించింది. ఈ విషయాన్ని మరింత స్పష్టంగా చెప్పిన తీర్పు ఎస్ రాంగరాజన్ వర్సెస్ పి జగ్జన్ రామ్ కేసు. ఈ కేసులో సుప్రీంకోర్టు ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఒక గొప్ప సూత్రాన్ని ప్రకటించింది. ఒక అభిప్రాయం మనకు నచ్చకపోవచ్చు, అది మన విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉండవచ్చు, కానీ అందువల్ల మాత్రమే ఆ అభిప్రాయాన్ని నిషేధించలేమని కోర్టు పేర్కొంది. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు సహజమని, విభిన్న ఆలోచనలే ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తామని కోర్టు స్పష్టం చేసింది. ఒక అభిప్రాయం కారణంగా వెంటనే లా అండ్ ఆర్డర్, ప్రజా అశాంతి లేదా హింసను సంభవించే స్పష్టమైన ప్రమాదం ఉన్నప్పుడు మాత్రమే చట్టం జోక్యం చేసుకోవచ్చని వివరించింది. తర్వాత వచ్చిన ఎస్ ఖుష్బూ వర్సెస్ కన్నియమ్మాళ్ కేసు కూడా ఇదే సూత్రాన్ని మరింతగా బలపరిచింది. ఒక సామాజిక అంశంపై నటి ఖుష్బూ చేసిన వ్యాఖ్యలకు దేశంలో వివిధ ప్రాంతాల్లో అనేక క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఆమె ఏ పార్టీకి సంబంధించి ఈ వ్యాఖ్యలు చేసిందో అప్పుడు అదే పార్టీలోని అనేక మంది బీజేపీ పార్టీ వాళ్ళు ఆమెపై కేసులు వేశారు. ఆ కేసులన్నీ న్యాయస్థానాలు కొట్టేసిన తర్వాత ఆమె అదే పార్టీలోకి చేరటం విచిత్రంగా ఉంటుంది. అంటే ఒకసారి ఏ విధంగా వ్యక్తులు నడుచుకుంటారో చూడాలి. ఒక వ్యక్తిని క్రిమినల్ న్యాయ వ్యవస్థల్లోకి లాగడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొంది. ప్రజాదరణ లేని అభిప్రాయం చెప్పడం మాత్రం నేరం కాదని స్పష్టం చేసింది. అదేవిధంగా మహేంద్ర సింగ్ ధోని కేసులో కూడా సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన సూత్రాన్ని ప్రకటించింది. ఎవరో ఒకరు తమ మతభావాలు దెబ్బతిన్నాయని చెప్పడం మాత్రమే సరిపోదని, ఆ చర్య వెనుక ఉద్దేశపూర్వకమైన దురుద్దేశం ఉందని కూడా నిరూపించాలి కోర్టు పేర్కొంది. ఈ తీర్పు మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్పుతుంది. భారత చట్టం భావోద్వేగాల ఆధారంగా మాత్రమే పనిచేయదు. ఉద్దేశం, సందర్భం, ప్రభావం, ఈ మూడు అంశాలను కలిపి ప్రశ్నిస్తుంది. ఇక ఇటీవల కాలంలో విస్తృతంగా చర్చకు వచ్చిన అమేష్ దేవగన్ కేసులో సుప్రీంకోర్టు ద్వేష ప్రసంగం గురించి లోతైన విశ్లేషణ చేసింది. ప్రతి కఠిన విమర్శ ద్వేష ప్రసంగం కాదని, ప్రతి మత విమర్శ కూడా హేట్ స్పీచ్ కాదని స్పష్టం చేసింది. అయితే ఒక నిర్దిష్ట వర్గంపై ద్వేషాన్ని వ్యాప్తి చేయడం, వారిపై హింసను ప్రోత్సహించడం లేదా సమాజంలో విభేదాలను రెచ్చగొట్టే ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజ్యాంగ రక్షణ పొందవని కోర్టు తెలిపింది. ఈ తీర్పులన్నిటిని కలిపి చూస్తే ఒక స్పష్టమైన చిత్రం మన ముందుకు వస్తుంది. భారత రాజ్యాంగం మతాలను అధ్యయనం చేయడానికి అనుమతిస్తుంది. మత గ్రంథాలను
చదవవచ్చు. వాటిని చరిత్రాత్మకంగా హేతువాద దృక్కోణంలో విశ్లేషించడానికి కూడా అవకాశం కల్పిస్తుంది. ఎంతోమంది రచయితలు వీటన్నిటిపైన పుస్తకాలు రాశారు. డాక్టర్ అంబేద్కర్, పూలే, పెరియార్ వంటి సామాజిక సంస్కర్తల విమర్శలను చదవడానికి, చర్చించడానికి, ఉదహరించడానికి రాజ్యాంగం అడ్డంకి కాదు. కానీ అదే సమయంలో ఒక మతాన్ని అనుసరించే ప్రజలపై ద్వేషాన్ని వ్యాపింపజేయడం, హింసకు ప్రేరేపించడం లేదా ఉద్దేశపరమైన అవమానాన్ని ఆయుధంగా ఉపయోగించడం రాజ్యాంగం రక్షించే స్వేచ్ఛలో భాగం కాదని సుప్రీంకోర్టు పదే పదే అనేక కేసుల్లో స్పష్టం చేసింది. ఇప్పుడు ఈ తీర్పులన్నింటినీ వెలుగులోకి మనం ఒక అత్యంత కీలకమైన ప్రశ్న అడగాల్సిన సమయం వచ్చింది. ఈ న్యాయ సూత్రాలు దేశంలోని ప్రతి పౌరుడికి ఒకే విధంగా అమలు అవుతున్నాయా లేదా? అధికారంలో ఉన్న రాజకీయ నాయకుడికి ఒక ప్రమాణం, ప్రతిపక్ష నాయకుడికి మరొక ప్రమాణం, యూట్యూబర్కు ఇంకొక ప్రమాణం, సామాజిక పౌరుడికి, సామాన్య పౌరుడికి వేరొక ప్రమాణం అమలవుతుందా లేదా? రాజ్యాంగం చెప్పినట్లుగా చట్టం ముందు అందరూ సమానులేనా? చట్టం ముందు అందరూ సమానులేనా? ఆర్టికల్ 14 ఎంపిక చేసిన చట్టం అమలు ప్రజాప్రతినిధుల బాధ్యత. మన భారత రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ గురించి, ఆ స్వేచ్ఛకు ఉన్న పరిమితుల గురించి, రాజకీయ విమర్శల విషయంలో భారత సుప్రీంకోర్టు రూపొందించిన న్యాయ సూత్రాల గురించి విపులంగా మనం చర్చించుకున్నాం. కనుక అదే చట్టం ముందు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 చాలా చిన్నది, కానీ దాని వెనుక తాత్విక భావన చాలా గొప్పది. ఈ ఆర్టికల్ భారతదేశంలో ప్రతి వ్యక్తికి చట్టం ముందు అందరూ సమానత్వాన్ని హామీస్తుంది. ఈ దేశంలో ఒక సామాన్య పౌరుడైనా, ఒక మంత్రి అయినా, ఒక ముఖ్యమంత్రి అయినా, ఒక ఉప ముఖ్యమంత్రి అయినా, ఒక ఎంపీ అయినా, ఒక ఎమ్మెల్యే అయినా, ఒక యూట్యూబర్ అయినా, ఒక జర్నలిస్ట్ అయినా చట్టం ముందు అందరూ సమానులే. సమానత్వాన్ని, ఒకే ప్రమాణాన్ని వర్తించాలని రాజ్యాంగం చెప్తుంది. ఈ సూత్రాన్ని అర్థం చేసుకోకుండా ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకోవడం అసాధ్యం. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం చట్టాన్ని రూపొందిస్తుంది, పోలీసులు చట్టాన్ని అమలు చేస్తారు, కోర్టులు చట్టాన్ని వ్యాఖ్యానిస్తాయి. అయితే ఈ 3 వ్యవస్థలన్నిటికంటే పైగా నిలిచేది ఒక్క రాజ్యాంగమే. రాజ్యాంగం చెప్పిన సమానత్వ సూత్రం ప్రతి ప్రభుత్వానికి, ప్రతి అధికారికి, ప్రతి సంస్థకి వర్తిస్తుంది. నోబడీ ఈజ్ అబౌవ్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు మనం ఒక సాధారణ పరిస్థితిని ఊహిద్దాం. 2 వ్యక్తులు ఒకే తరహా వ్యాఖ్యలు చేశారు అనుకుందాం. ఒకరి పైన వెంటనే కేసు నమోదైంది, అరెస్టు జరిగింది. మరొకరి పైన ఎలాంటి చర్య జరగలేదు. అప్పుడు ప్రజల్లో సహజంగా ఒక సందేహం వస్తుంది. చట్టం వ్యాఖ్యలను చూసి పనిచేస్తుందా, లేక వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని చూసి పనిచేస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం చాలా అవసరం. ఎందుకంటే ప్రశ్న రావణ్, నేను పవన్ కళ్యాణ్ గారి స్పీచెస్ ద్వారా స్ఫూర్తి పొంది అదే తరహాలో నేను అడుగుతానని అతను అన్నాడు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అదే వ్యాఖ్యలు గత ప్రభుత్వంలో చేశారు. ఇప్పుడు ఈయన ఈ వ్యాఖ్యలు ఏం చేశారో మీ అందరికీ తెలుసు. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. కనుక ఎవరి మీద వ్యాఖ్యలు, అప్పుడు వైసీపీ ఎలాంటి చర్యలు తీసుకోవాలా, చాలా హ్యాపీగా వదిలేసింది. ఇప్పుడు ఆలోచిస్తుంది మనం తప్పు చేశామని. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో చట్టంపై ప్రజలకు విశ్వాసం ఉండాలంటే చట్టం నిష్పాక్షికంగా కనిపించడమే కాదు, నిష్పాక్షికంగా అమలవుతున్నట్లు కూడా చట్టం కనిపించాలి. భారత సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో ఒక ముఖ్యమైన
విషయాన్ని గుర్తు చేసింది. అది చట్ట అమలు వ్యవస్థ రాజకీయ అభిప్రాయాలను బట్టి పని చేయకూడదు. ఒక వ్యక్తి అధికార పక్షానికి చెందినవాడా, ప్రతిపక్షానికి చెందినవాడా, లేదా రాజకీయాలతో సంబంధం లేనివాడా, ఆ అంశం చట్ట అమలులో ఎలాంటి పాత్ర పోషించకూడదు. చట్టం పరిశీలించాల్సింది వ్యక్తి ఎవరు అనేది కాదు, అతను చేసిన చర్య చట్ట విరుద్ధమా కాదా అనేది. ఇదే సందర్భంలో ఎంపిక చేసిన ఆ చట్ట అమలు అదే భావనను అర్థం చేసుకోవాలి. ఆంగ్లంలో దీనిని సెలెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ లేదా కొన్ని సందర్భాల్లో సెలెక్టివ్ ప్రాసిక్యూషన్ అని కూడా అంటారు. దీని అర్థం ఏమిటంటే, ఒకే తరహా చర్య చేసిన వారిలో కొందరిపైన మాత్రమే చట్టం కఠినంగా అమలు చేసి మరికొందరిపైన పూర్తిగా వదిలేయవేయడం. ఇప్పుడు జరిగింది ఇదే జరిగింది. సోషల్ మీడియాలో ఎవరైతే ఇప్పుడు అత్యంత గౌరవనీయంగా మంచి శుద్ధపూస కబుర్లు చెప్తున్నారో వారికి ఒక రకమైన న్యాయం, ఈరోజు సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతున్న వారికి మరొక రకమైన న్యాయం అన్నది తెలుసుకోవాలి. ఇది రాజకీయ విమర్శే కాదు, రాజ్యాంగపరం కూడా అత్యంత సున్నితమైన అంశం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాలి. ఒక వ్యక్తిపై చర్య తీసుకోలేదనే కారణంతో మరొక వ్యక్తిపై కూడా చర్య తీసుకోకూడదని చట్టం చెప్పదు. ఇతరులను వదిలేశారు కాబట్టి నన్ను వదిలేయాలి అనే హక్కు కూడా రాజ్యాంగం ఇవ్వదు. అదే సమయంలో ఒకే తరహా పరిస్థితులలో ఒకే ప్రమాణాలు పాటించకపోతే అది ప్రజా చర్చకు, న్యాయపరమైన సమీక్షకు కారణం కావచ్చు. ఈ రెండు అంశాలు మధ్య తేడాను గుర్తించడం చాలా ముఖ్యం. ఇక్కడ మరో ముఖ్యమైన ప్రశ్న కూడా తలెత్తుతుంది. ప్రజాప్రతినిధుల బాధ్యత సాధారణ పౌరుల కంటే ఎక్కువగా ఉండాలా? రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం సమాధానం అవును. ఎందుకంటే ప్రజాప్రతినిధులు కేవలం వ్యక్తులు మాత్రమే కాదు, వారు రాజ్యాంగ పదవులను కూడా నిర్వహిస్తున్నారు. వారి ప్రతి మాట సమాజంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందువల్ల వారు చట్టం గురించి మాట్లాడినప్పుడు, భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడినప్పుడు, సామాజిక బాధ్యత గురించి మాట్లాడినప్పుడు ప్రజలు సహజంగానే ఒక ప్రశ్న అడుగుతారు. అదే ప్రమాణాన్ని వారు తమపై కూడా వర్తింపచేస్తున్నారా లేదా? ఇది వ్యక్తిగతమైన విమర్శ కాదు, ఇది ప్రజాస్వామ్య బాధ్యతకు సంబంధించిన ప్రశ్న. భారత న్యాయ వ్యవస్థ అనేక సందర్భాలలో ప్రజాప్రతినిధులు మరింత సంయమనం పాటించాలని సూచించింది. ఎందుకంటే వారి మాటలు వేల మంది, లక్షల మందిని ప్రభావితం చేసే శక్తి ఉంటాయి. రాజకీయ పోరాటం ఎంత తీవ్రమైన ప్రజాస్వామ్య సంభాషణ స్థాయి పడిపోకూడదని కోర్టు పదే పదే గుర్తు చేస్తున్నాయి. అదే సమయంలో ప్రజలు కూడా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రజాస్వామ్య హక్కు. ప్రజాప్రతినిధుల ప్రసంగాలను విశ్లేషించడం కూడా ప్రజాస్వామ్య హక్కే. ఒక నాయకుడు గతంలో చెప్పిన మాటలకు ప్రస్తుతం చెప్పిన మాటలతో పోల్చి రాజకీయంగా లేదా నైతికంగా విమర్శించడం, అది కూడా భావ ప్రకటన స్వేచ్ఛలో భాగమే. అయితే అలాంటి విమర్శలు వాస్తవాలపై ఆధారపడాలి. ఒక చిన్న మొక్క తీసుకోకూడదు. ధృవీకరించగలిగే బహిరంగ సమాచారం ఆధారంగా ఉండాలి. వ్యక్తిగత దూషణలు, నిర్ధారణ లేని ఆరోపణలు, హింసను ప్రేరేపించే భాషకు దూరంగా ఉండాలి. ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఏమిటంటే, ప్రజలు చట్టాన్ని నమ్మడం మానేయడం, ఒకేసారి చట్టం అందరికీ సమానంగా వర్తించడం లేదనే భావన సమాజంలో బలపడితే న్యాయ వ్యవస్థపై,
ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజల విశ్వాసం పూర్తిగా దెబ్బతింది. అందుకే రాజ్యాంగ నిర్మాతలు ఆర్టికల్ 14ను ప్రాథమిక హక్కుల చాప్టర్లో చేర్చారు, ఫండమెంటల్ రైట్స్. అది కేవలం న్యాయవాదుల కోసం రాసిన నిబంధన కాదు, ప్రతి పౌరుడు గౌరవాన్ని కాపాడే రాజ్యాంగ హామీ. ప్రజా వేదికలపై రాజకీయ నాయకుల ప్రసంగాలు చట్టం ఒకటేనా, ప్రమాణం కూడా ఒకటేనా? ఇప్పటి వరకు మనం భారత రాజ్యాంగం ఏమి చెప్పిందో చూసాం. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏమిటో అర్థం చేసుకున్నాం. సుప్రీంకోర్టు తీర్పులను పరిశీలించాం. చట్టం ముందు సమానత్వం గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు అత్యంత సున్నితమైన అంశంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులు చేసే ప్రసంగాలు కేవలం రాజకీయ వ్యాఖ్యలు మాత్రమే కావు, అవి సమాజంపై ప్రభావం చూపే బహిరంగ ప్రకటనలు. లక్షలాది మంది ప్రజలు వాటిని వింటారు. కొందరు వాటిని అనుసరిస్తారు, కొందరు వాటిని వ్యతిరేకిస్తారు. అందుకే ఒక సాధారణ పౌరుడు మాట్లాడే మాట కంటే ప్రజాప్రతినిధి మాట్లాడే మాటలు ఎక్కువ బాధ్యత ఉంటాయి. ఇటీవల కాలంలో సోషల్ మీడియా దుర్వినియోగం గురించి తీవ్రమైన చర్చ జరుగుతుంది. వ్యక్తిగత దూషణలు చేయకూడదని, మహిళలను అవమానించకూడదని, హింసను ప్రేరేపించే వ్యాఖ్యలు చేయకూడదని, మత విశ్వాసాలను ఉద్దేశపూర్వకంగా అవమానించకూడదని, చట్టం అందరికీ వర్తిస్తుందని ప్రభుత్వ ప్రతినిధులు ప్రకటిస్తున్నారు. ఈ సూత్రాలపై రాజ్యాంగపరంగా పెద్దగా విభేదించే అవసరం లేదు. ఎందుకంటే ఇటువంటి అంశాలపై భారత న్యాయస్థానాలు కూడా బాధ్యతాయుతమైన సంభాషణలు అవసరమని చెప్పాయి. కానీ ఇక్కడి నుంచే ప్రజాస్వామ్య ప్రశ్న ప్రారంభమవుతుంది. ఈ ప్రమాణాలు ఈరోజు మాత్రమే అమల్లోకి వచ్చాయా, లేక గతంలో కూడా ఇవే ప్రమాణాలు అమల్లో ఉన్నాయా? ప్రజలు ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు? ఎందుకంటే గత 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పరిశీలిస్తే అధికార పక్షం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా అనేక రాజకీయ నాయకులు అత్యంత ఘాటైన భాషను ఉపయోగించిన సందర్భాలు ప్రజా రికార్డుల్లో ఉన్నాయి, యూట్యూబుల్లో ఉన్నాయి, సోషల్ మీడియాలో ఉన్నాయి. ఎన్నికల సభలు, మీడియా సమావేశాలు, ప్రెస్ మీట్లు, సోషల్ మీడియా వేదికలు అన్నిట్లో కూడా తీవ్రమైన రాజకీయ పదజాలం వినిపించింది. ఇది ఒక్క పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిందే కాదు, అందరికీ సంబంధించింది. ప్రత్యర్థులను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకున్న వ్యాఖ్యలు కూడా వచ్చాయి. కొన్నిసార్లు కుటుంబ సభ్యులను ప్రస్తావించిన ప్రసంగాలు కూడా జరిగాయి. కొన్ని సందర్భాల్లో ఉద్రిక్తమైన హెచ్చరికలు కూడా ప్రజల ముందే వినిపించాయి. ఈ విషయాలు ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చినవి కావు. ఇవన్నీ వీడియోల రూపంలో, వార్తల రూపంలో, సోషల్ మీడియా రికార్డులోనే ఉన్నాయి. అందువల్ల ఈరోజు ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, అప్పట్లో అటువంటి రాజకీయ సంభాషణపై చట్టం ఎలా స్పందించింది, ఇప్పుడు అదే తరహా వ్యాఖ్యలపై చట్టం ఎలా స్పందిస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రతి కేసుకు తనదైన వాస్తవాలు ఉంటాయి. ప్రతి వ్యాఖ్యకు తనదైన సందర్భం ఉంటుంది. కోర్టులు కూడా ప్రతి కేసును విడివిడిగా పరిశీలిస్తాయి. అందువల్ల అన్నీ ఒకటే అని చెప్పడం ఎంత సరికాదు, ఏ పోలిక లేదు అని చెప్పడం కూడా అంతే సరికాదు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఒక రాజకీయ నాయకుడి గత ప్రసంగాలను ఆయన ప్రస్తుత ప్రకటనలతో పోల్చి విశ్లేషించే పూర్తి హక్కు ఉంది. 100కి 100 పాళ్ళు ఉంది. అది వ్యక్తిగతమైన దాడి కాదు, అది ప్రజాస్వామ్య సమీక్ష. ఎన్నికైన ప్రజాప్రతినిధులు చెప్పిన మాటలు ప్రజల రికార్డుల్లో, సోషల్ మీడియాలో ఉంటాయి. ప్రజలు వాటిని మళ్ళీ మళ్ళీ పరిశీలించవచ్చు, షేర్ చేయవచ్చు.
మార్పు వచ్చిందా, అదే ప్రమాణాలు పాటిస్తున్నారా అనే ప్రశ్నలు అడగవచ్చు. ఒక నాయకుడు గతంలో రాజకీయ వేడిలో కఠినమైన భాషను ఉపయోగించి ఉంటే తర్వాత కాలంలో ప్రజా సంభాషణ మరింత బాధ్యతాయుతంగా ఉండాలని పిలుపునివ్వడం కూడా సాధ్యం. ప్రజాస్వామ్యంలో వ్యక్తులు తమ అభిప్రాయాలను మార్చుకోవచ్చు, తమ రాజకీయ శైలిని కూడా మార్చుకోవచ్చు. అలాంటి మార్పును స్వాగతించదగ్గదే. కానీ అలాంటి మార్పు నిజంగా జరిగిందా? ప్రజలు నమ్మాలంటే అదే ప్రమాణం అందరికీ వర్తించాలి కదా. రాజకీయ మిత్రుడికి ఒక ప్రమాణం, రాజకీయ ప్రత్యర్థికి మరొక ప్రమాణం, సాధారణ యూట్యూబర్కి ఇంకొక ప్రమాణం ఉండకూడదు. చట్టం ముందు వ్యక్తి కాదు, చర్య ముఖ్యం కావాలి. మనం ఎవరిని నిందించడం లేదు, ఎవరిని నిర్దోషిగా ప్రకటించడం కూడా లేదు. మనం అడుగుతున్న ప్రశ్న చాలా సరళమైనది. ఒక రాజకీయ నాయకుడు ఈరోజు ప్రకటిస్తున్న ప్రజాస్వామ్య ప్రమాణాలను గతంలో తనతో సహా అందరూ పాటించారా? ఒకవేళ పాటించకపోతే భవిష్యత్తులో కనీసం అందరికీ ఒకే ప్రమాణం అమలు అవుతుందా? ఇది ఒక వ్యక్తి గురించి కాదు, ఇది భారత ప్రజాస్వామ్యం గురించి, ఇది చట్టం గురించి ఇది రాజ్యాంగం గురించి. మనం ఇంకొక విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. భారత రాజ్యాంగం ప్రభుత్వాన్ని విమర్శించే హక్కును ప్రజలకు ఇచ్చింది. అదే సమయంలో ప్రజాప్రతినిధులు కూడా విమర్శలను సహించే బాధ్యతను కల్పించింది. మాట్లాడారు కదా, విమర్శను సహించాలి. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం శత్రుత్వం కాదు, ప్రశ్నించడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు. విమర్శించడం దేశద్రోహం కాదు. ఈ మధ్య ఉపా చట్టం పెట్టారంట, విమర్శించడం దేశద్రోహం అసలే కాదు. వాస్తవాల ఆధారంగా విమర్శించడం ప్రజాస్వామ్య బాధ్యత. అయితే ఈ విమర్శ కూడా చట్టపరమైన పరిమితుల్లోనే ఉండాలి. వ్యక్తిగత దూషణలకు, అసభ్య పదజాలానికి, హింసను ప్రేరేపించే వ్యాఖ్యలకు, నిర్ధారణ లేని ఆరోపణలకు ప్రజాస్వామ్యంలో స్థానం లేదు. ఈ సూత్రం రాజకీయ నాయకుడికైనా, యూట్యూబర్కైనా, జర్నలిస్టుకైనా, సామాన్య పౌరుడికైనా, నాకైనా సమానంగా వర్తించాలి. ఒకే ప్రసంగం, అనేక కేసుల, బహుళ ఎఫ్ఐఆర్లు, వరుస అరెస్టులు, వ్యక్తిగత స్వేచ్ఛ. భారత న్యాయస్థానాలు ఏం చెప్పాయో ఒకసారి ఆలోచించుకోవాలి కదా. ఇప్పటి వరకు మనం భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నాం. రాజ్యాంగం ఏం చెప్పిందో తెలుసుకున్నాం. సుప్రీంకోర్టు రూపొందించిన ప్రాథమిక సూత్రాలను కూడా విన్నాం. చట్టం ముందు సమానత్వం గురించి కూడా చర్చించాం. ఇప్పుడు మనం ప్రజాస్వామ్యంలో అత్యంత ఆందోళన కలిగించే ఒక అంశాన్ని పరిశీలించబోతున్నాం. అదే ఒక వ్యక్తి చేసిన ఒకే ప్రసంగం లేదా ఒక్కో పోస్టు, సోషల్ మీడియా పోస్టు ఆధారంగా అనేక ప్రాంతాల్లో కేసులు నమోదు చేయడం, ఒక కేసులో బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసులో అరెస్టు చేయడం, వరుసగా వేరువేరు జిల్లాలకు తరలించడం వంటి పరిస్థితుల గురించి. ఇది కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశం కానే కాదు. భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో వేరువేరు ప్రభుత్వాల కాలంలో కూడా ఇలాంటి వివాదాలు కోర్టుల ముందుకు వచ్చాయి. అందుకే ఈ అంశాన్ని రాజకీయ కోణంతో కాకుండా రాజ్యాంగం మరియు న్యాయశాస్త్రం కోణంలో అర్థం చేసుకోవాలి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రతి వ్యక్తికి జీవించే హక్కుతో పాటు వ్యక్తిగత స్వేచ్ఛను కూడా హామీ ఇస్తుంది. ఈ హక్కు కేవలం శారీరక స్వేచ్ఛ మాత్రమే కాదు, చట్ట ప్రక్రియ న్యాయంగా, నిష్పాక్షికంగా, హేతుబద్ధంగా ఉండాలనే హామీ కూడా ఇందులో భాగస్వామ్యమే. ఒక వ్యక్తిని చట్ట ప్రక్రియ పేరుతో అనవసరంగా వేధించడం, ఒకే విషయంపై పదే పదే అరెస్టులు చేయడం, న్యాయస్థానం ఇచ్చిన ఉపశమనాన్ని అర్ధరహితంగా చేసే విధంగా చర్యలు తీసుకోవడం వంటి అంశాలు కోర్టులు
చాలా జాగ్రత్తగా పరిశీలిస్తాయి. ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చట్టం ప్రకారం ఒక వ్యక్తి చేసిన ప్రతి వేరువేరు నేరానికి వేరువేరు కేసులు నమోదు చేయవచ్చు. వేరువేరు తేదీల్లో వేరువేరు సంఘటనల్లో వేరువేరు చర్యలు జరిగితే వాటిని విడివిడిగా కేసులు ఉండవచ్చు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఒకే ప్రసంగం, ఒకే వీడియో, ఒకే సోషల్ మీడియా పోస్ట్ ఆధారంగా వేరువేరు ప్రాంతాల్లో వరుసగా కేసులు నమోదు చేయడం ప్రారంభమైతే అది రాజ్యాంగపరమైన ప్రశ్నగా మారుతుంది. ఎందుకంటే అప్పుడు ప్రశ్న కేవలం క్రిమినల్ చట్టానికి సంబంధించినది మాత్రమే కాదు, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినది కూడా ఉంటుంది. భారత సుప్రీంకోర్టు టిటి అంతోనీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో ముఖ్యమైన సూత్రాన్ని వివరించింది. ఒకే సంఘటనకు సంబంధించిన ఒకదాని తర్వాత మరొక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం సాధారణ నియమం కాదని కోర్టు పేర్కొంది. ఈ తీర్పు తర్వాత కూడా అనేక కేసుల్లో సుప్రీంకోర్టు ఇదే అంశాన్ని వివిధ పరిస్థితులలో వివరించి ప్రతి కేసు వాస్తవాలు వేరు కావచ్చు, అయినప్పటికీ ఒకే సంఘటనను మళ్ళీ వేరువేరు కేసులుగా మార్చి వ్యక్తిని వేధించరాదనే సూత్రం భారత న్యాయస్థానంలో ప్రాధాన్యం పొందింది. అయితే దీనిని కూడా అతిగా సాధారణీకరించకూడదు. ఒకే ప్రసంగంలో వేరువేరు వ్యక్తులపై వేరువేరు నేరాలు జరిగినట్లు ఆరోపణలు ఉంటే, లేదా వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు చట్టపరమైన ప్రభావాలు ఏర్పడితే కోర్టు ప్రతి కేసును దాని వాస్తవాల ఆధారంగా పరిశీలిస్తుంది. అందుకే ఒకే ప్రసంగం అంటే ఒకే కేసు అనే సాధారణ నియమం కూడా లేదు. అదేవిధంగా ఎన్ని కేసులైనా పెట్టవచ్చు అనే అపరిమితమైన అధికారం కూడా చట్టం పోలీసులకు ఇవ్వలేదు. ఈ సమతుల్యతను నిర్ణయించేది కోర్టులే సుప్రీం. ఇక్కడ మనం తమిళనాడులో జరిగిన ఒక చారిత్ర సంఘటనను గుర్తు చేసుకోవచ్చు. అప్పటి మాన్యవర్ ముఖ్యమంత్రి చనిపోయారు. కరుణానిధి గారు చేసిన ఒక వ్యాఖ్య నేపథ్యంలో దేశంలో అనేక ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. వారు హిందూ పదానికి అర్థం చెప్పారు. అనంతరం న్యాయస్థానం జోక్యం చేసుకొని ఒక వ్యాఖ్య ఆధారంగా దేశవ్యాప్తంగా నమోదైన కేసుల కారణంగా ఒక వ్యక్తిని నిరంతరం వేరువేరు ప్రాంతాలకు లాగడం న్యాయసమ్మతం కాదనే భావన ప్రాధాన్యం ఇచ్చింది. ఆ సంఘటన భారత న్యాయ వ్యవస్థ వ్యక్తిగత స్వేచ్ఛను ఎంత విలువైనదిగా చూపిస్తుంది. అదేవిధంగా ఇటీవల కాలంలో పత్రికా రచయితలు, టెలివిజన్ వ్యాఖ్యాతలు, సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయం వ్యక్తం చేసే పలువురు వ్యక్తులకు సంబంధించిన కేసులు కూడా సుప్రీంకోర్టు సందర్భంలో జోక్యం చేసుకుంది. కోర్టు ప్రతి సందర్భంలో ఒకే తీర్పు ఇవ్వలేదు. ఎందుకంటే ప్రతి కేసు వాస్తవాలు వేరు. కానీ ఒక విషయంలో మాత్రం పదే గుర్తు చేసింది. క్రిమినల్ చట్టం ప్రజలను రక్షించడానికి ఉపయోగపడాలి, అవసరం లేని వేధింపులకు సాధనంగా మారకూడదు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. బెయిల్ అనేది నేరాన్ని సమర్థించడం కాదు. అలాగే అరెస్ట్ అనేది నేరం నిరూపితమైనది కూడా కాదు. భారత న్యాయ వ్యవస్థలో వ్యక్తి దోషిగా నిరూపితమయ్యే వరకు నిర్దోషిగానే పరిగణించబడతాడు. ఇది మన క్రిమినల్ న్యాయ వ్యవస్థకు మూల సూత్రం. అందుకే ఒక వ్యక్తి ఒక కేసులో బెయిల్ పొందిన వెంటనే మరో కేసులో అరెస్టు చేయబడితే ఆ చర్య చట్టబద్ధమా కాదా అనే ప్రశ్నను కూడా కోర్టులే నిర్ణయిస్తాయి. ఒకవేళ నిజంగా వేరువేరు కేసుల్లో వేరువేరు సంఘటనలు వేరువేరు నేరారోపణలు ఉంటే చట్టం తన పని తాను చేస్తుంది. కానీ ఒకే అంశాన్ని ఆధారంగా చేసుకొని వరుసగా వేధింపులు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తే కోర్టు రాజ్యాంగ హక్కులు
పరిరక్షణ కోణంలో కూడా పరిశీలిస్తుంది. ఈ చర్చలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, భారత ప్రజాస్వామ్యంలో చట్టం కేవలం శిక్షించడానికి మాత్రమే కాదు, స్వేచ్ఛను రక్షించడానికి కూడా ఉంది. అందుకే రాజ్యాంగం ఒకవైపు భావ ప్రకటన స్వేచ్ఛను ఇచ్చి మరోవైపు వ్యక్తిగత స్వేచ్ఛను రక్షించింది. అదే సమయంలో నేరం జరిగితే చట్టం చర్య తీసుకునే అధికారాన్ని కూడా ఇచ్చింది. ఈ మూడు అంశాల మధ్య సమతుల్యతను కాపాడడమే న్యాయ వ్యవస్థ ప్రధాన బాధ్యత. ఒక ప్రశ్న మీ ముందు ఉంచాలని నేను భావిస్తున్నాను. ఒకే చట్టం అందరికీ సమానంగా వర్తిస్తేనే ప్రజలకు న్యాయ వ్యవస్థ పైన విశ్వాసం పెరుగుతుంది. అదే చట్టం వ్యక్తిని బట్టి మారుతుందని భావన ఏర్పడితే ప్రజాస్వామ్యానికి అది పూర్తిగా ప్రమాదకరమైన సంకేతం అవుతుంది. అందుకే ప్రతి కేసులో మనం వ్యక్తిని కాదు, వాస్తవాలను చూడాలి. రాజకీయాలను కాదు, రాజ్యాంగాన్ని చూడాలి. భావోద్వేగాలను కాదు, చట్టాన్ని చూడాలి. ప్రజాప్రతినిధుల మాటలకు ప్రత్యేక బాధ్యత ఉందా? రాజ్యాంగ నైతికత, రాజకీయ సంభాషణ ప్రజాస్వామ్యమైన బాధ్యత. మనం ఒకే ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నాం. భారత రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛకు అసలు అర్థం ఏమిటి? ఆ స్వేచ్ఛకు ఉన్న పరిమితులు ఏమిటి? చట్టం ముందు అందరూ సమానులేనా? ఒకే వ్యాఖ్య చేసినప్పుడు అందరికీ ఒకే ప్రమాణం వర్తిస్తుందా అనే ప్రశ్నలకు రాజ్యాంగం, సుప్రీంకోర్టు తీర్పులు, భారత న్యాయ వ్యవస్థ ఆధారంగా పరిశీలించాలి. ఇప్పుడు ఈ చర్చలో అత్యంత ముఖ్యమైన అంశంలోకి అడుగు పెడుతున్నాం. భారతదేశంలో ఒక సామాన్య పౌరుడు మాట్లాడే మాటకు, ఒక ప్రజాప్రతినిధి మాట్లాడే మాటకు ఒకే స్థాయి ప్రభావం ఉంటుందా? రాజ్యాంగం ప్రకారం ఒక మంత్రి, ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక పార్లమెంట్ సభ్యుడు లేదా ఎమ్మెల్యే మాట్లాడిన మాటకు అదనపు బాధ్యత ఉంటుందా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా ప్రజాస్వామ్యం అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నిర్వహించడం మాత్రమే సరిపోదు. ప్రజాస్వామ్యం అనేది ఒక రాజకీయ సంస్కృతి. ఆ సంస్కృతిలో అధికారంలో ఉన్నవారు విమర్శను సహించాలి. తప్పనిసరిగా ప్రజలు ప్రశ్నించే హక్కును గౌరవించాలి. విభిన్న అభిప్రాయాలకు స్థానం కల్పించాలి. చట్టాన్ని అందరికీ సమానంగా అమలు చేయాలి. ఇవన్నీ కలిసే రాజ్యాంగ నైతికతను నిర్మిస్తాయి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం సభలో ఒక అత్యంత విలువైన హెచ్చరిక చేశారు. భారతదేశానికి గొప్ప రాజ్యాంగం ఉన్నా దాన్ని అమలు చేసే వ్యక్తులు రాజ్యాంగ విలువలను గౌరవించకపోతే ప్రజాస్వామ్యం బలహీనపడుతుందని చెప్పారు. ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఆయన దృష్టిలో రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదు, అది అధికారాన్ని పరిమితం చేసే ఒక సామాజిక ఒప్పందం. ప్రజలకు హక్కులు ఇచ్చిన న్యాయపత్రం, అధికారంలో ఉన్న వారిపై బాధ్యతను ఉంచే ప్రమాణపత్రం. అందుకే భారతదేశంలో ఒక ప్రజాప్రతినిధి తన వ్యక్తిగత అభిప్రాయాన్ని మాత్రమే వ్యక్తం చేయడం కాదు, అతని ప్రతి మాట ప్రభుత్వ సంస్కృతికి ప్రతిబింబిస్తుందా ప్రజలు చూస్తారు. ఒక మంత్రి మాట్లాడినప్పుడు అది కేవలం ఒక వ్యక్తి మాట్లాడినట్టు ప్రజలు భావించారు. ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి త్రిపుల్ గారు మాట్లాడుతున్నారు కదా. అందుకే ప్రజాప్రతినిధులపై నైతికత బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఒక సహజమైన ప్రశ్న వస్తుంది. ప్రజాప్రతినిధులు గతంలో చేసిన ప్రసంగాలను ప్రజలు మళ్ళీ పరిశీలించవచ్చా? వాటిని ప్రస్తుత ప్రకటనలో పోల్చవచ్చా? ప్రజాస్వామ్యంలో సమాధానం స్పష్టంగా అవును, పోల్చవచ్చు. ఎన్నికల సభల్లో చేసిన ప్రసంగాలు
మీడియా సమావేశాల్లో చెప్పిన మాటలు, అధికార సోషల్ మీడియా ఖాతాలో చేసిన ప్రకటనలు ఇవన్నీ సోషల్ మీడియా రికార్డులో భాగమే. ప్రజలు వాటిని మళ్ళీ మళ్ళీ వినవచ్చు, విశ్లేషించవచ్చు. ఒక నాయకుడి రాజకీయ పరిణామాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇది వ్యక్తిగత దాడి కాదు, ప్రజాస్వామ్య సమీక్ష. అయితే ఈ సమీక్ష కూడా బాధ్యతతో ఉండాలి. ఒక నాయకుడి మాటలను ఉదహరించేటప్పుడు వాటి సందర్భాన్ని వక్రీకరించకూడదు. వీడియోను కత్తిరించి తప్పుదారి పట్టించేలా చూపకూడదు. జరగని విషయాలను జరిగినట్లు ప్రచారం చేయకూడదు. ప్రకాష్ రాజ్ గారి ఆడియోలో ఇదే జరిగింది. అదే సమయంలో నిజంగా ప్రజావేదికపై చెప్పిన మాటలను ప్రజలు మళ్ళీ గుర్తు చేయడం పూర్తిగా ప్రజాస్వామ్య పరిధిలోనే ఉంటుంది. ఈ సందర్భంలో మరో అంశం కూడా మనం ఆలోచించాలి. రాజకీయాల్లో వ్యక్తులు మారవచ్చు, వారి భాష కూడా మారవచ్చు, వారి ఆలోచనలు కూడా మారవచ్చు. గతంలో తీవ్రంగా మాట్లాడిన నాయకుడు ఈరోజు మరింత బాధ్యతాయుతమైన రాజకీయ సంభాషణ కోరుకోవచ్చు. అలాంటి మార్పు ప్రజాస్వామ్యంలో అసహజం కాదు. నిజానికి మరింత పరిపక్వమైన రాజకీయ సంస్కృతికి అది సంకేతం కావచ్చు. కానీ ప్రజలు ఒక విషయాన్ని మాత్రమే ఆశిస్తారు. మార్పు సహజంగా జరిగి ఉంటే ఆ మార్పు అందరికీ సమానంగా కల్పించాలి. ఒకే ప్రమాణం రాజకీయ ప్రత్యర్థికి మాత్రమే వర్తించి రాజకీయ మిత్రులకు వర్తింప చేయకపోతే ప్రజల్లో సందేహాలు రావడం సహజం. అందుకే రాజ్యాంగం వ్యక్తులను కాదు, రాజ్యాంగ సూత్రాలను కాపాడుతుంది. భారత న్యాయ వ్యవస్థ కూడా ఒక ముఖ్యమైన విషయాన్ని పదే పదే గుర్తు చేస్తుంది. అధికారంలో ఉన్నవారు చట్టాన్ని అమలు చేసే బాధ్యత కలిగి ఉంటారు. అదే సమయంలో చట్టాన్ని ఎంపిక చేసి అమలు చేస్తున్నామనే భావన కూడా రాకుండా చూసే బాధ్యత వారిపైన ఉంటుంది. ప్రజాస్వామ్యంలో న్యాయం జరగడం ఎంత ముఖ్యమో, న్యాయం జరిగినట్లు ప్రజలకు కనిపించడం కూడా అంతే ముఖ్యమని న్యాయశాస్త్రం చెబుతుంది. మనం ఇంకొక అంశాన్ని మర్చిపోకూడదు. ప్రజాస్వామ్యంలో విమర్శకు ప్రతిస్పందన ఎప్పుడూ చట్టపరమైన చర్య ద్వారా మాత్రమే కావాల్సిన అవసరం లేదు. చాలా సందర్భాల్లో బహిరంగ వివరణ, వాస్తవాలతో సమాధానం, రాజకీయ ప్రతివాదం కూడా ప్రజాస్వామ్యానికి అనుకూలమైన మార్గాలే. ట్విట్టర్లో చెప్పచ్చు, ఎక్స్ వేదికగా చెప్పచ్చు, ఫేస్బుక్ ద్వారా చెప్పచ్చు. ప్రతి విమర్శకు క్రిమినల్ చట్టాన్ని ఆశ్రయించడం ప్రజాస్వామ్య సంభాషణకు సంకుతం చేసే ప్రమాదం ఉందని అనేక న్యాయవేత్తలు కూడా అభిప్రాయపడుతున్నారు. అందుకే భారత రాజ్యాంగం ఒకవైపు భావ ప్రకటన స్వేచ్ఛను రక్షిస్తూనే మరోవైపు చట్టాన్ని కూడా గౌరవించాలని చెబుతుంది. ఈ రెండు విలువలు పరస్పరం విరుద్ధాలు కావు. ఒకటి లేకుండా మరొకటి నిలవవు. మీ ముందుకు ఒక ప్రశ్న తీసుకొస్తున్నా. ఒక ప్రజాప్రతినిధి ప్రజలకు నైతిక ప్రమాణాలను బోధిస్తున్నప్పుడు ప్రజలకు కూడా ఆయన గత వర్తమాన ప్రజా ప్రకటనలను పరిశీలించి అదే ప్రమాణాన్ని ఆయనకు వర్తింపజేస్తున్నారా లేదా అని ప్రశ్నించే హక్కు ఉందా లేదా చెప్పండి. రాజ్యాంగం చెప్తున్న సమాధానం స్పష్టంగా ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజలను ప్రశ్నించే హక్కు కాకుండా అంతే పవిత్రమైంది. రాజ్యాంగం నైతికత అంటే ఏమిటి? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హెచ్చరికల్లో సోషల్ మీడియా, నేటి రాజకీయాలు ఈ సిరీస్లో ఇప్పటి వరకు మనం భారత రాజ్యాంగంలోని భావ ప్రకటన స్వేచ్ఛ గురించి తెలుసుకున్నాం. సుప్రీంకోర్టు తీర్పులు ఏం చెప్పాయో కూడా మనం తెలుసుకున్నాం. చట్టం ముందు సమానత్వం గురించి చర్చించాం. ప్రజాప్రతినిధుల బాధ్యతల గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం రాజ్యాంగంలోని అత్యంత
లోతైన విషయంలోకి ప్రవేశిస్తున్నాం. అది కేవలం చట్టానికి సంబంధించిన విషయం కాదు, అది భారత ప్రజాస్వామ్య ఆత్మకు సంబంధించిన విషయం. అదే రాజ్యాంగ నైతికత. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించినప్పుడు ఒక విషయం పదే పదే చెప్పారు. మంచి రాజ్యాంగం ఉన్నంత మాత్రాన మంచి పరిపాలన వస్తుందని అనుకోవడం పొరపాటు. ఎందుకంటే రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసే వ్యక్తులు రాజ్యాంగ విలువలను గౌరవించకపోతే ఆ రాజ్యాంగం తన పూర్తి శక్తిని కోల్పోతుంది, అందుకు పనికిరాదు. అదే సమయంలో ఒక సాధారణ రాజ్యాంగాన్ని కూడా రాజ్యాంగ విలువలను గౌరవించే వ్యక్తులు గొప్ప ప్రజాస్వామ్య పత్రంగా మార్చగలరని ఆయన స్పష్టం చేశారు. డాక్టర్ అంబేద్కర్ దృష్టిలో రాజ్యాంగం కేవలం చట్టాల సంకలనం కాదు, అది అధికారాన్ని నియంత్రించే వ్యవస్థ. అది ప్రతి పౌరుడిని ప్రభుత్వానికి బానిసగా కాకుండా హక్కులు కలిగిన స్వతంత్ర వ్యక్తిగా నిలబెట్టే పత్రం. అందుకే ఆయన రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యతను కేవలం కోర్టులకే అప్పగించలేదు, ప్రజలకు అప్పగించారు, మీడియాకి అప్పగించారు. రాజ్యాంగ నైతికత అంటే ఏమిటి? దాని అర్థం చాలా సులభం. రాజ్యాంగం అనుమతిస్తుంది కాబట్టి ఒక పని చేయడం ఒక విషయం, కానీ అదే పని రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉందా లేదా అనే ప్రశ్న వేసుకోవడం మరొక విషయం. చట్టబద్ధమైన అధికారం ఉందని ప్రతి అధికారాన్ని గరిష్టంగా ఉపయోగించడం రాజ్యాంగ నైతికత కానే కాదు. ఇది ఇప్పుడు రావణ విషయంలో జరుగుతుంది. అధికారాన్ని సంయమనంతో, సమానత్వంతో, పారదర్శకతతో, నిష్పాక్షికతతో వినియోగించడం రాజ్యాంగ నైతికత. ఉదాహరణకు ప్రభుత్వానికి చట్టాన్ని అమలు చేసే అధికారం ఉంది, పోలీసులకు నేరాలపై కేసులు నమోదు చేసే అధికారం ఉంది, కోర్టులకు తీర్పులు చెప్పే అధికారం ఉంది. కానీ అధికారాలన్నీ రాజ్యాంగ విలువలకు లోబడి ఉండాలి. అధికారాన్ని ఉపయోగించడం ఒక విషయం, అధికారాన్ని న్యాయంగా ఉపయోగించడం మరొక విషయం. ఈ రెండిటి మధ్యనే తేడానే రాజ్యాంగ నైతికత అంటారు. ఈ అంశం నేటి సోషల్ మీడియా కాలంలో మరింతగా ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో ఒక ప్రసంగం ఒక పట్టణంలో ఉన్నవారికే వినిపించేది. ఈరోజు ఒక సోషల్ మీడియా పోస్టు కొన్ని నిమిషాల్లో లక్షల మందికి చేరుతుంది. ఇందువల్ల భావ ప్రకటన స్వేచ్ఛకున్న ప్రాముఖ్యత పెరిగింది, అదే సమయంలో బాధ్యత కూడా పెరిగింది. ఇక్కడ ఒక ప్రశ్నను మనం మర్చిపోకూడదు. బాధ్యత కేవలం పౌరులకే ఉందా? ప్రభుత్వానికి లేదా? ప్రజాప్రతినిధులకు లేదా అధికారులకు బాధ్యత లేదా? రాజ్యాంగం చెప్పే సమాధానం స్పష్టంగా ఉంది. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తికి బాధ్యత మరింత ఎక్కువ, ఎందుకంటే ఆయన ప్రతి నిర్ణయం ప్రజల హక్కులపై ప్రభావం చూపుతుంది. డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ సభలో ఇచ్చిన ప్రసంగాలలో మరో ముఖ్యమైన హెచ్చరిక చేశారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం కేవలం రాజకీయ వ్యవస్థగా మాత్రమే మిగిలిపోకూడదని, అది సామాజిక సాంస్కృతికంగా మారాలని చెప్పారు. ప్రజాస్వామ్యం అంటేనే ఎన్నికలు మాత్రమే కాదు, భిన్నాభిప్రాయాలను కూడా గౌరవించడం, విమర్శను సహించడం, అధికారాన్ని ప్రశ్నించే హక్కును రక్షించడం, చట్టాన్ని అందరికీ సమానంగా అమలు చేయడం. ఈ మాటలను నేటి సోషల్ మీడియా పరిస్థితులకు అన్వయించి చూస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. ప్రభుత్వం మీద విమర్శ వచ్చినప్పుడు ఆ విమర్శకు సమాధానం ఇవ్వడం ప్రజాస్వామ్య పద్ధతి. వాస్తవాలను ప్రజల ముందు ఉంచడం ప్రజాస్వామ్య పద్ధతి. అవసరమైతే చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం కూడా ప్రజాస్వామ్య పద్ధతే. కానీ ఈ మూడు మార్గాల్లో ఏదైనా ఒకటి మాత్రమే ఎంచుకొని మిగతా వాటిని పూర్తిగా విస్మరించడం రాజ్యాంగ నైతికతకు
అనుగుణంగా ఉందా లేదా అనేది ప్రశ్న. ప్రతి ప్రజాస్వామ్యం ఈ ప్రశ్నను ఎదుర్కొంటుంది. ఇక్కడ మరో అంశాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్యంలో విమర్శించడం ఎంత ముఖ్యమో విమర్శను స్వీకరించడం కూడా అంతే ముఖ్యం. ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు, ప్రభుత్వం కూడా తన నిర్ణయాలను సమర్థించవచ్చు. ఈ సంభాషణ కొనసాగించినప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుంది. ఒకవేళ ప్రజలు ప్రశ్నించడానికి భయపడితే లేదా ప్రభుత్వం ప్రతి విమర్శకు శత్రుత్వంగా భావిస్తే ప్రజాస్వామ్య సంభాషణ క్రమంగా బలహీనపడే ప్రమాదం ఉంటుంది. అంబేద్కర్ మరో ముఖ్యమైన విషయాన్ని కూడా చెప్పారు. రాజ్యాంగం చివరికి కాగితంపై రాసిన అక్షరాలు మాత్రమే. దానికి జీవం పోసేది ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, న్యాయమూర్తులు. ఈ నలుగురు రాజ్యాంగ విలువలను గౌరవించినప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుంది. లేకపోతే ఎంత గొప్ప రాజ్యాంగమైనా ఆచరణలో బలహీనపడుతుంది. అందుకే నేడు మనం భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నప్పుడు అది కేవలం ఒక హక్కు గురించి చర్చించదు, అది రాజ్యాంగ నైతికతను గురించిన చర్చ. చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా అనే చర్చ. అధికారంలో ఉన్నవారు తమపై కూడా అదే ప్రమాణాన్ని వర్తింపజేస్తున్నారనే చర్చను ప్రజలు ప్రశ్నించే హక్కుగా గౌరవిస్తున్నామా అనే చర్చ మనం చూడాలి. నేను ఒక ఆలోచన చేయమని కోరుతున్నాను. మనం ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా కావచ్చు, ఏ సిద్ధాంతాన్ని నమ్మినా కావచ్చు, కానీ ఒక ప్రశ్న మాత్రం అందరికీ ఒకటే. ఈరోజు మనం అనుకూలంగా ఉన్నప్పుడు సమర్థిస్తున్న సూత్రాన్ని రేపు మనకు వ్యతిరేక పరిస్థితుల్లో కూడా సమర్థించగలమా? అదే రాజ్యాంగ నైతికతకు అసలు పరీక్ష. రాజ్యాంగం వ్యక్తులను కాపాడదు, రాజ్యాంగ సూత్రాలను మాత్రమే కాపాడుతుంది. వ్యక్తులు మారిపోతూ ఉంటారు, ప్రభుత్వాలు మారిపోతూ ఉంటాయి, రాజకీయ పార్టీలు మారిపోతూ ఉంటాయి, కానీ రాజ్యాంగ సూత్రాలు ఎప్పటికీ మారకూడదు. అందుకే భారత ప్రజాస్వామ్యం వ్యక్తులపై కాదు, రాజ్యాంగంపై నిలబడి ఉంది. భావ ప్రకటన స్వేచ్ఛ రాజకీయమైన ఆయుధమా? రాజ్యాంగం చెప్పే చివరి సందేశం ఈ స్థితిని ప్రారంభించినప్పుడు మనం ఒక చిన్న ప్రశ్నతో ప్రయాణం మొదలుపెట్టాం. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే అసలు ఏమిటి? ఈ హక్కును భారత రాజ్యాంగం ఎందుకు ప్రాథమిక హక్కుగా గుర్తించింది? దానికి ఉన్న పరిమితులు ఏమిటి? చట్టం అందరికీ సమానంగా అమలు అవుతుందా, లేక వ్యక్తిని బట్టి, రాజకీయ పరిస్థితిని బట్టి దాని రూపం మారుతుందా అనే ప్రశ్నలకు సమాధానం వెతకాలని నిర్ణయించుకున్నాం. మనం ఒక రాజకీయ పార్టీ మాటలను కాదు, భారత రాజ్యాంగాన్ని చదివాం. ఒక నాయకుడు అభిప్రాయాన్ని కాదు, సుప్రీంకోర్టు తీర్పులను పరిశీలించాం. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రచారాలను కాదు, భారత ప్రజాస్వామ్యానికి పునాదైన రాజ్యాంగ విలువలను అర్థం చేసుకున్నాం. ఈ ప్రయాణం మనకు ఒక గొప్ప విషయాన్ని నేర్పింది. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ప్రభుత్వం ప్రసాదించిన వరం కాదు, అది ప్రజలు ప్రభుత్వానికి ఇచ్చిన అధికారం కూడా కాదు. అది భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కు. ఆ హక్కు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు, అధికారాన్ని విమర్శించే హక్కు, చరిత్రను విశ్లేషించే హక్కు, మతాన్ని అధ్యయనం చేసే హక్కు, సామాజిక అన్యాయాన్ని వ్యతిరేకించే హక్కు, రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా ఉన్న వ్యవస్థలను ప్రశ్నించే హక్కు. అయితే అదే రాజ్యాంగం మరో విషయాన్ని కూడా మనకు గుర్తు చేస్తుంది. ప్రతి హక్కుతో పాటు
బాధ్యత కూడా ఉంటుంది. విమర్శ పేరుతో వ్యక్తిగత దోషంలు చేయడం. పవన్ కళ్యాణ్కి ఇన్ని పెళ్ళిళ్ళు అలాంటివి చేయబాకండి. హింసకు ప్రేరేపించడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, నిర్దిష్ట వర్గాలపై ద్వేషాన్ని రెచ్చగొట్టడం, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడం. అలాంటి చర్యలు చట్టపరమైన పరిశీలనలకు లోబడి ఉండవచ్చు. ఈ సూత్రాన్ని మనం అంగీకరించాలి. కానీ ఇక్కడే అత్యంత ముఖ్యమైన ప్రశ్న మళ్ళీ మన ముందుకు వస్తుంది. ఈ సూత్రాలు అందరికీ ఒకే విధంగా వర్తిస్తున్నాయా లేదా? ఈ రాజ్యాంగపరమైన నిర్ణయాలు, సూత్రాలు. ఒక సామాన్య పౌరుడు మాట్లాడినప్పుడు ఒక చట్టం, ఒక రాజకీయ నాయకుడు మాట్లాడినప్పుడు మరో చట్టం, అధికారంలో ఉన్నప్పుడు ఒక ప్రమాణం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో ప్రమాణం ఉంటే అది రాజ్యాంగం ఊహించిన ప్రజాస్వామ్యం కానే కాదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 చెప్పే సమానత్వం కేవలం న్యాయస్థానాల గోడలపై రాసిన పదాలు కాదు. అది ప్రతి పోలీస్ స్టేషన్లో కనిపించాలి, ప్రతి దర్యాప్తులో కనిపించాలి. పోలీసులు ఉంటారు, ఆ పోలీస్ స్టేషన్లో ఎవరిని కూర్చోబెట్టాలి, ఎవరిని నుంచోబెట్టాలి, వాళ్ళు మనుషులను బట్టి ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రతి దర్యాప్తులో కనిపించాలి, ప్రతి కేసు నమోదులో కనిపించాలి, ప్రతి ప్రభుత్వ చర్యలో కనిపించాలి. మనం సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక తీర్పులను పరిశీలించాం. ఆ తీర్పులన్నింటినీ సారాంశం ఒకటే: విమర్శను అణిచివేయడం ప్రజాస్వామ్యం లక్ష్యం కాదు. హింసను అరికట్టడం, ద్వేషాన్ని నిరోధించడం, రాజ్యాంగ విలువలను కాపాడటం ఈ చట్టం యొక్క లక్ష్యం. ఈ రెండిటి మధ్య సమతుల్యతను కాపాడటమే న్యాయపాలన. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం సభలో చెప్పిన మాటలు నేటికి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఆయన ప్రజాస్వామ్యాన్ని కేవలం ఎన్నికల ప్రక్రియగా చూడలేదు. ప్రజాస్వామ్యం అంటే విభిన్న అభిప్రాయాలను గౌరవించే సంస్కృతి అని చెప్పారు. అధికారంలో ఉన్నవారు విమర్శను వినాలి. అధికారానికి వెలుపల ఉన్నవారు కూడా తమ విమర్శను రాజ్యాంగ పరిమితంలో వ్యక్తం చేయాలి. ఈ రెండు బాధ్యతలు కలిసినప్పుడే ప్రజాస్వామ్యం జీవిస్తుంది. నేటి సోషల్ మీడియా కాలంలో ప్రతి పౌరుడు ఒక రచయిత అయిపోయాడు. ప్రతి మొబైల్ ఫోన్ ఒక చిన్న పత్రిక అయిపోయింది. ప్రతి యూట్యూబ్ ఛానల్ ఒక ప్రజావేదికగా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో భావ ప్రకటన స్వేచ్ఛకున్న విలువ మరింతగా పెరిగింది. అదే సమయంలో దానిని బాధ్యతతో ఉపయోగించాల్సిన అవసరం కూడా పెరిగింది. కానీ బాధ్యత అనే పదం కేవలం పౌరులకు మాత్రమే వర్తించదు, ప్రభుత్వానికి కూడా వర్తిస్తుంది, ప్రజాప్రతినిధులకు కూడా వర్తిస్తుంది. గమనించండి, మరి చట్టాన్ని అమలు చేసే సంస్థలకు కూడా వర్తిస్తుంది, ముఖ్యంగా పోలీసులకి, రెవెన్యూ వారికి. ఈ మొత్తం చర్చలో మనం వ్యక్తులను కేంద్రంగా పెట్టలేదు, సూత్రాలను కేంద్రంగా పెట్టాం. ఎందుకంటే వ్యక్తులు మారిపోతూ ఉంటారు. ఈరోజు అధికారంలో ఉన్నవారు రేపు ప్రతిపక్షంలో ఉండవచ్చు. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నవారు రేపు అధికారంలోకి రావచ్చు. కానీ రాజ్యాంగం మాత్రం మారకూడదు ఎన్నటికీ. చట్టం ముందు సమానత్వం మారకూడదు. భావ ప్రకటన స్వేచ్ఛకున్న విలువలు మారకూడదు. న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసం ఎటువంటి పరిస్థితుల్లో దెబ్బతినకూడదు. ప్రతి వారిని నేను ఒక ప్రశ్నను వదిలి వెళ్తున్నా. మనం ఏ పార్టీని సమర్థిస్తున్నాం అన్నది పక్కన పెడదాం. ఒకే చట్టం, ఒకే ప్రమాణం, ఒకే రాజ్యాంగ విలువ అందరికీ వర్తించందా? మనం నిజంగా కోరుకుంటున్నామా? ఒకే చట్టం, ఒకే ప్రమాణం, ఒకే రాజ్యాంగ విలువలు అందరికీ వర్తించాలని మనం నిజంగా కోరుకుంటున్నామా? మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒక సూత్రం, వ్యతిరేకంగా ఉన్నప్పుడు మరొక సూత్రం అనుసరిస్తున్నామా? ఈ ప్రశ్నకు ప్రతి భారతీయుడు తన మనస్సాక్షికి సమాధానం చెప్పాలి. భారత రాజ్యాంగం ఎవరికి మనకు నేర్పే పాఠం చాలా సులభం. చివరికి అధికారాన్ని గెలవడం గొప్ప విషయం కావచ్చు, కానీ అధికారాన్ని రాజ్యాంగ పరిమితులలో వినియోగించడం అంతకంటే గొప్ప విషయం.
విమర్శను ఎదుర్కొనడం కష్టం కావచ్చు, కానీ విమర్శను సహించడం ప్రజాస్వామ్యానికి అవసరం. చట్టాన్ని రూపొందించడం ఒక బాధ్యత. చట్టాన్ని అందరికీ సమానంగా అమలు చేయడం మరింత గొప్ప బాధ్యత. కనుక ఒక రాజకీయ అభిప్రాయం నేను చెప్పడం లేదు, కానీ ఒక రాజ్యాంగ సంభాషణ, ఒక ప్రజాస్వామ్య ఆలోచన, ఒక న్యాయపరమైన ప్రశ్న, ఆ ప్రశ్నకు సమాధానం చివరికి ప్రజలే ఇవ్వాలి. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రారంభమయ్యే మొదటి 3 పదాలను మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాయి. ఆ మొదటి 3 పదాలు ఏమిటంటే, భారత ప్రజలమైన మేము, రాజ్యాంగానికి అసలు యజమానులం, ప్రభుత్వాలు కావు, రాజకీయ పార్టీలు కావు, భారత ప్రజలమైన మనమే యజమానులం. అందుకే భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడడం అంటే కేవలం ఒక హక్కును కాపాడడం కాదు, భారత ప్రజాస్వామ్య ఆత్మను కూడా కాపాడడం. రాజ్యాంగం గెలవాలా, రాజకీయాలు గెలవాలా. ఒక రాజకీయ నాయకుడిని సమర్థించడానికి కానీ, ఒక రాజకీయ పార్టీని వ్యతిరేకించడం కానీ ఈ చర్చను ప్రారంభించలేదు. ఒక సాధారణ భారతీయ పౌరుడిగా, భారత రాజ్యాంగాన్ని విశ్వసించే వ్యక్తిగా ఈ దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛకు అసలు అర్థం ఏమిటంటే, ప్రజాస్వామ్యంలో విమర్శకు ఉన్న స్థానం ఏమిటి, చట్టం ముందు సమానత్వాన్ని నిజంగా అమలవుతుందా అనే ప్రశ్నలకు సమాధానం వెతకడానికి మాత్రమే ఈ ప్రయాణాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. కనుక భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) గురించి మాట్లాడుకున్నాం. ఆర్టికల్ 19(2) విధించిన పరిమితిని గురించి కూడా మాట్లాడుకున్నాం. ఆర్టికల్ 14 చెప్పే సమానత్వాన్ని గురించి సూత్రాన్ని విశ్లేషించుకున్నాము. ఆర్టికల్ 21లోని వ్యక్తిగత స్వేచ్ఛ గురించి కూడా తెలుసుకున్నాం. అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మకమైన తీర్పులను పరిశీలించాం. ప్రజాప్రతినిధుల యొక్క బాధ్యత గురించి కూడా చర్చించాం. రాజ్యాంగ నైతికత గురించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన హెచ్చరికలను గుర్తు చేసుకున్నాం. ఒకే ప్రసంగానికి అనేక కేసులు నమోదు కావడం వంటి అంశాలను కూడా న్యాయపరంగా విశ్లేషించాం. ఈ మొత్తం చర్చ ద్వారా మనం ఏం నిర్ణయానికి రావచ్చు అంటే, మొదటిగా భావ ప్రకటన స్వేచ్ఛ అనేది భారత ప్రజాస్వామ్యానికి ప్రాణం. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు, ప్రజాప్రతినిధులను విమర్శించే హక్కు, చరిత్రను పరిశీలించే హక్కు, మత గ్రంథాలను అధ్యయనం చేసే హక్కు, సామాజిక అన్యాయాన్ని ప్రశ్నించే హక్కు, ఇవన్నీ భారత రాజ్యాంగం రక్షించే విలువలు. ఈ హక్కులను కాపాడడం అంటే కేవలం వ్యక్తుల హక్కులను కాపాడడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం. రెండవది, భావ ప్రకటన స్వేచ్ఛకు బాధ్యత కూడా తోడు ఉంటుంది. వ్యక్తి దూషణలు, మహిళలను అవమానించడం, నిరాధారణమైన ఆరోపణలు చేయడం, హింసకు ప్రేరేపించడం, ఏ వర్గం పైన ద్వేషాన్ని వ్యాప్తి చేయడం వంటి చర్యలు ప్రజాస్వామ్య సంభాషణను బలహీనపరుస్తాయి. ఈ విషయాన్ని భారత రాజ్యాంగం కూడా చెబుతుంది, సుప్రీంకోర్టు కూడా చెబుతుంది. ఈ పరిమితులు అందరికీ సమానంగా వర్తించాలి. ఇదే ఈ ముఖ్యమైన సందేశం. అందరూ రాజ్యాంగబద్ధంగా జీవించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చట్టం రాజకీయ అనుకూలతను బట్టి మారకూడదు. అధికారంలో ఉన్న వారికి ఒక న్యాయం, అధికారానికి వెలుపల ఉన్న వారికి మరొక న్యాయం ఉండకూడదు. ఒకే రకమైన చర్యకు ఒకే రకమైన శిక్ష ఉండాలి, ప్రమాణం ఉండాలి. అది రాజ్యాంగం చెప్పే సమానత్వం. కనుక ఈ విషయాలన్నింటినీ కూడా మీరు గమనించండి. దేశద్రోహం కాదు, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం అంటే దేశద్రోహం కాదు, విమర్శించడం ప్రజాస్వామ్య వ్యతిరేకత కాదు, అసమ్మతి వ్యక్తం చేయడం శత్రుత్వం కాదు. భారతదేశం అనేక దేశ
వేల సంవత్సరాలుగా వాద ప్రతివాదాల సంస్కృతిలో ఎదిగింది. బుద్ధుడు ప్రశ్నించాడు, చార్వికులు ప్రశ్నించారు, బసవన్న ప్రశ్నించారు, కబీర్ ప్రశ్నించాడు, మహాత్మా పూలే ప్రశ్నించారు, సావిత్రిబాయి పూలే ప్రశ్నించారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రశ్నించారు. ప్రశ్నించే సంస్కృతే భారతీయ ప్రజాస్వామ్యాన్ని బలపరిచింది. రాజ్యాంగం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. ప్రభుత్వాలు శాశ్వతం కావు, రాజకీయ పార్టీలు శాశ్వతం కావు, నాయకులు శాశ్వతం కారని రాజ్యాంగం శాశ్వతంగా నిలవాలని చెప్తుందన్నమాట. కనుక మనం తప్పనిసరిగా మీడియా గురించి కూడా ఒక మాట. ప్రజాస్వామ్యంలో మీడియా 4వ స్తంభం. అది మనం తరచూ చెప్తాం. అయితే మీడియా నిజంగా ప్రజాస్వామ్యానికి సేవ చేయాలంటే అధికారాన్ని ప్రశ్నించే ధైర్యం ఉండాలి, ప్రతిపక్షాన్ని కూడా ప్రశ్నించే నిష్పాక్షికత ఉండాలి. ప్రజలకు నచ్చిన వార్తలను మాత్రమే కాదు, ప్రజలకు అవసరమైన సమాచారాన్ని కూడా అందించే బాధ్యత ఉండాలి. ప్రజాస్వామ్యం బలంగా ఉండాలంటే స్వేచ్ఛాయుత మీడియా, బాధ్యతాయుతమైన మీడియా 2 అవసరం. అదేవిధంగా సోషల్ మీడియా కూడా ఒక శక్తివంతమైన ప్రజావేదికగా మారింది. ఇది ప్రజల గొంతుగా పనిచేయగలదు. అదే సమయంలో అపోహలు, ద్వేషం, అత్యంత ప్రచారం వ్యాప్తి చెందే వరకు వేదికగా మారవచ్చు. కాబట్టి వేదికను ఎలా ఉపయోగించాలో చివరికి నిర్ణయించేది మనమే. రాజ్యాంగ విలువలను బలపరచడానికి ఉపయోగిస్తామా, లేక సమాజమా మరింత విభజనకు ఉపయోగిస్తామా అనేది మన చేతుల్లో ఉంది. మీకు ఒక విజ్ఞప్తి మాత్రమే చేస్తున్నాను. ఏ నాయకుడినైనా గుడ్డిగా నమ్మవద్దు, నన్ను కూడా గుడ్డిగా నమ్మవద్దు. నేను చెప్పిన ప్రతి అంశాన్ని రాజ్యాంగంతో సరిపోల్చండి, సుప్రీంకోర్టు తీర్పులతో సరిపోల్చండి, అసలు ప్రసంగాలను వినండి, పూర్తి సందర్భాన్ని పరిశీలించండి, వాస్తవాలను చదవండి, ఆ తర్వాత మీ స్వంత నిర్ణయానికి రండి. అదే రాజ్యాంగం మనకిచ్చిన ఆలోచన, స్వేచ్ఛ. చివరగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ఒక గొప్ప భావాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ప్రజలకు ఒక హెచ్చరిక జారీ చేశారు. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసే వ్యక్తులు రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని చెప్పారు. అదే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటే, రాజ్యాంగ విలువలు కాపాడితే ప్రజాస్వామ్యాన్ని ఎవరు బలహీనపరచలేరని ఆయన విశ్వసించారు. నేను ఒక రాజకీయ నినాదాన్ని కాను, ఒక రాజ్యాంగ పిలుపుని మీ ముందు ఉంచుతున్నాను. ప్రశ్నించండి, కానీ వాస్తవాల ఆధారంగా ప్రశ్నించండి. విమర్శించండి, కానీ రాజ్యాంగ పరిమితుల్లో విమర్శించండి. అసమ్మతి వ్యక్తం చేయండి, కానీ ద్వేషాన్ని కాదు. ఆలోచనను వ్యాప్తి చేయండి, చట్టాన్ని గౌరవించండి, కానీ చట్టం అందరికీ సమానంగా అమలవుతుందా లేదా అని ప్రశ్నించే పౌర బాధ్యతను ఎప్పటికీ వదలకండి. ఎందుకంటే ఈ దేశంలో అంతిమ అధికారం ఏ రాజకీయ నాయకుడికి లేదు, ఏ రాజకీయ పార్టీకి అసలే లేదు, ఏ ప్రభుత్వానికి కూడా లేదు. అంతిమ అధికారం భారత రాజ్యాంగానిదే. ఆ రాజ్యాంగానికే అసలు యజమానులు మనమే. జై భీమ్, జై భారత్, జై రాజ్యాంగం, జై ప్రజాస్వామ్యం. ఈ యొక్క బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియచేయండి. ఈ విషయాలు సమగ్రంగా తెలియచేయండి. వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా దగ్గరుండి సబ్స్క్రైబ్ చేసేటట్లు ప్రోత్సహించండి. అదే నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్.